నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది రెండోసారి ఏర్పాటు చేసిన సమావేశం కావడంతో మరి కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల్లో సాధించినటువంటి అభివృద్ధిపై చర్చించడమే కాకుండా ఇక రాబోయే 4.5 ఏళ్లలో ఎలాంటి లక్ష్యాలను చేరుకోవాలి, అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 డాక్యుమెంట్ ప్రెజెంటేషన్ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి గూగుల్ వచ్చిన నేపథ్యంలో కూడా ఒకరికొకరు ధన్యవాదాలు తెలుపుకున్న పరిస్థితి కూడా అక్కడ చూసాము. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్న అంశాలపై ప్రశ్నించడమే కాకుండా వాళ్ళని కొన్ని క్వశ్చన్లు అడిగినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి మొత్తంగా 2 రోజుల పాటు ఈ సదస్సు జరగబోతున్న నేపథ్యంలో మరి ఎలాంటి సూచనలు, సలహాలు కలెక్టర్లకు ఉండబోతున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. సో గతంలో మనం చూసాము, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కలెక్టర్ల సమావేశం జరిగింది. సో ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేశారో వెంటనే కలెక్టర్ల సమావేశం పెట్టి వాళ్ళకి కొంత వార్నింగ్ కూడా ఇవ్వడం చూసాము అప్పట్లో మనం. సో ఇప్పుడు ఇది రెండోసారి జరుగుతోంది. సో ఏం చెప్తారు? మరి చంద్రబాబు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ అంటున్నారు. సో ఎలా ఉండబోతుందంటారు? మరి ఈ 4.5 ఏళ్లలో ఇంకెంత అభివృద్ధి జరగబోతుందంటారు? మీరేం చెప్తారు? మీరు ప్రస్తావించినట్టుగానే చాలా కీలకమైన సమావేశంగానే దీన్ని భావించాలి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి రేపటికి 6 నెలల కాలం పూర్తవుతా ఉంది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతోటి విసిగి వేసారిన ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అనే ఒక విశ్వాసంతో 175 స్థానాలు ఉన్న సభలో 164 స్థానాలతోటి అధికారం కట్టబెట్టడం అంటే ఒక హిస్టారికల్ విన్ అది. మరి ప్రజలు అంతటి నమ్మకాన్ని ఈ ఎన్డీఏ కూటమి మీద కనపరిచినందుకు ఆ నమ్మకాన్ని అందుకొని తీరాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి నాయకత్వం మీద ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం 6 నెలల్లోనే రెండోసారి మళ్ళీ తిరిగి కలెక్టర్లతోటి సమావేశం అవడం జరిగింది. ఇవాళ ఏ ప్రభుత్వంలో అయినా సరే రాజకీయ నాయకత్వం పాలకులుగా ఉంటారు. వారు తీసుకుంటున్న నిర్ణయాలని సక్రమంగా అమలు చేసే బాధ్యత ఎగ్జిక్యూటింగ్ అథారిటీది. ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నేతృత్వంలో ఈ అధికార వ్యవస్థ సమర్థంగా ప్రభుత్వ విధాన నిర్ణయాలని ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత వారిది. ఇవాళ రాజకీయ నాయకత్వము, అధికార వ్యవస్థ కలగలిసి ప్రభుత్వం వాళ్ళు నిర్ణయాలు చేస్తారు, వీళ్ళు అమలుపరుస్తారు. అంతిమంగా ప్రజల నమ్మకాన్ని, ప్రజలకి సేవ చేసే అవకాశం అటు రాజకీయ నాయకత్వానికి, ఇటు అధికార వ్యవస్థకి కలిపి, అంటే ఇవాళ 2 కళ్ళు లాంటి వ్యవస్థలు ఇవి 2 కూడా. ఈ 2 వ్యవస్థల మధ్య సరైన సమన్వయంతో సమర్థంగా పనిచేయగలిగితేనే ప్రజల నమ్మకాన్ని అందుకోగలుగుతారు. ప్రజలు ఆ విధమైన అవకాశాన్ని వాళ్ళ ఓటు ద్వారా వీళ్ళకి కల్పించినప్పుడు ఆ నమ్మకాన్ని నిలుపుకొని మళ్ళీ తిరిగి ప్రజలకు చేరువ కావాల్సిన బాధ్యత వీళ్ళది. ప్రజల అంచనాలను అందుకోగలిగితే మరొకసారి ప్రజల చేత ఎంపిక కావగలుగుతారు. ప్రజల నమ్మకాన్ని అందుకోలేకపోతే ప్రజల చేత తిరస్కారానికి గురవుతారు. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. కాబట్టి ఇంతటి నమ్మకాన్ని కనపరిచి ఇంతటి ఘన విజయం దక్కించిన ప్రజలకి మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత, మెరుగైన పరిపాలనని అందించాల్సిన బాధ్యత, మెరుగైన విధానాలను రూపకల్పన చేసుకోవాల్సిన బాధ్యత, తమ ప్రయారిటీస్ ఏంటి అనేది తమ కింద పనిచేసే అధికార వ్యవస్థకి విశదీకరించి చెప్పి, మా ప్రయారిటీస్ ఇవి, మాకు ప్రజలు తమ నమ్మకాన్ని కనపరిచి అధికారం కట్టబెట్టారు, ఆ అధికారాన్ని అందిపుచ్చుకొని మేము ప్రజలకి ఈ విధమైన సేవ చేయాలనుకుంటున్నాం, వాళ్ళు ఈ విధంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన విధానాలు రూపకల్పన చేస్తూ ఉన్నాం, మా విజన్ ఇది అని చెప్పని అధికార వ్యవస్థకి విడమర్చి చెప్పడం కోసం ఈ ఒక రకమైన మేధోమదనంగానే భావించవచ్చు. అంటే అధికారులు, పాలకులు కలిసి కూర్చొని వీళ్ళ ఆలోచనలు వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకుంటూ వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ వాళ్ళకు ఒక టార్గెట్స్ ఫిక్స్ చేసి ఇవాళ 6 నెలల్లో మనం ఎక్కడున్నాం? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకసారి మొట్టమొదటి 6 నెలలు సహజంగా ఏం జరుగుతుంది? వాళ్ళ పొజిషన్ వాళ్ళు ఎసర్టైన్ చేసుకోవడానికి ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి, అంటే ఫైనాన్షియల్గా ఉన్న వెసులుబాటు ఏంటి, మనకు వస్తున్న ట్యాక్స్ రెవెన్యూస్ ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన ఫుట్ ప్రింట్స్లో నడవాలి, వీళ్ళు నడవాలి అని అంటే ఎటువంటి అడుగుజాడలో, ఎటువంటి ముద్ర ఆయన వదిలిపెట్టి వెళ్ళారు. ఆర్థికంగా పరిపుష్టిగా రాష్ట్రం ఉందా? రాష్ట్రం అప్పుల పాలై ఉందా? అదే సందర్భంలో ప్రజల అంచనాలు ఏంటి?
వాళ్ళకి మనం ఎన్నికలకు ముందు ఏం వాగ్దానం చేసాం, ఆ వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి మనకున్న బడ్జెట్ రిసోర్సెస్ ఏంటి, అదే సందర్భంలో ఎటువంటి మెకానిజం మనకు అందుబాటులో ఉంది, ఎటువంటి అధికార వ్యవస్థ మన చేతిలో ఉంది, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ పనులకి వాళ్ళని వినియోగించుకోవాలి, ఎవరిలో ఉన్న సమర్థత ఏంటి, ఎవరిలో ఉన్న గ్రే ఏరియా ఏంటి, వీటినన్నింటినీ ఐడెంటిఫై చేసుకొని వీళ్ళ పాలసీస్ వీళ్ళు డిఫైన్ చేసుకొని దానికి తగిన ప్రణాళికలు రచించుకొని దానికి కావాల్సిన రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకొని వీటికి ఆ 6 నెలల పుణ్యకాలం సరిపోద్ది. ఇక్కడ నుంచి అసలు సిసల పరిపాలన మొదలవటానికి అందుకే సహజంగా ఏంటంటే ఈ మొట్టమొదటి 6 నెలలని ఏ కొత్త ప్రభుత్వానికైనా హానిమూన్ పీరియడ్ అంటారు. ప్రతిపక్షాలు కూడా ఈ మొట్టమొదటి 6 నెలల కాలంలో పెద్ద పరుష పదజాలంతో విమర్శలు ఎక్కువ పెట్టరు, కొద్దిపాటి సూచనలు సలహాలకు పరిమితం అవుతారు. ఎందుకంటే ఆ వెసులుబాటు ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకైనా ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళకి కావాల్సిన పాలసీస్ డిజైన్ చేసుకోవడానికి, వాళ్ళకి కావాల్సిన మెకానిజంని ఎంపిక చేసుకోవడానికి, దానికి తగిన రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోవడానికి వాటికే ఈ 6 నెలల కాలం సరిపోద్ది. కాబట్టి ప్రతిపక్షాలు కూడా కొంత సమయం పాటిస్తాయి. అలాగే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కూడా తాము ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు ఏంటి, వాటిని ఎంతవరకు నెరవేర్చాం, ఇంకా మిగిలిన వాగ్దానాలు నెరవేర్చడానికి కావాల్సిన ఫస్ట్ రిసోర్సెస్, ప్రజలకి చేసిన వాగ్దానాలు నెరవేర్చడం అనేది వాళ్ళ క్రెడిబిలిటీ ఫ్యాక్టర్. అది ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. మనం గతంలో చూసాం, చాలా వాగ్దానాన్ని ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. కాబట్టి అంతిమంగా ప్రజలు ఏం చేశారు, ఎగ్గొట్టే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు, ఆయన్ని ఓడించే వెసులుబాటు ప్రజలు దక్కించుకున్నారు, ఓడించి కూర్చోబెట్టారు. ఆయన నేను చాలా కన్వీనియంట్గా ఎగ్గొట్టాను అనుకున్నాడు. నువ్వు ఎగ్గొడితే మేము ఇది చేస్తామని చెప్పిన ప్రజలు ఒక గుణపాఠం నేర్పారు. మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ వేల కోట్లో ఉంది. వీళ్ళు చాలా వాగ్దానాలు చేశారు. మరి వాటిని నెరవేర్చుకోవడానికి ఒక్కొక్కటిగా ఇప్పటికే అన్న క్యాంటీన్లు పెట్టారు, పెన్షన్లు పెంచారు, అలాగే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఇంకా చాలా వాగ్దానాలు అమలు పరచాల్సింది. తల్లికి వందనం కానీ, బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ, తర్వాత రైతులకి ఇస్తానన్న 20,000 రూపాయలు పథకం కానీ, ఇట్లా చాలా పథకాలు ఇంకా అమలు కావాల్సినవి ఉన్నాయి. మరి వాటిని ఎప్పుడు అమలు పరుస్తారు? సహజంగా ప్రతిపక్షాల నుంచి వస్తూ ఉంటే ప్రజల నుంచి కూడా ఒక వీళ్ళు చేస్తున్న వాగ్దానాల నేపథ్యంలో వీళ్ళకున్న ట్రాక్ రికార్డు రీత్యా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చుకున్న నేపథ్యంలో ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి ప్రజలు కూడా ఓటేయడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా 20 లక్షల ఉద్యోగ కల్పన, అది చాలా కీలకం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ప్రైవేటు పెట్టుబడులు రప్పించలేదు, పారిశ్రామిక సంస్థలని నెలకొల్పలేదు, ఉన్న పెట్టుబడులు పారదోలారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పని దాన్ని నెరవేర్చలేదు. మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని దాన్ని నెరవేర్చలేదు. వీటన్నిటి నేపథ్యంలో 5 సంవత్సరాల పాటు ఎటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు, రాష్ట్రంలో వలసలు లేని ఉపాధికి ఆస్కారం లేకుండా పోయింది అని చెప్పని గ్రాడ్యుయేట్ అయిన ప్రతి యువకుడు కూడా సంచికి బట్టలు పెట్టుకొని పక్క రాష్ట్రాలకి వలస వెళ్లాల్సిన దుస్థితి. ఈ వలసల పర్యవసానం కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతూ ఉన్నాయి. పిల్లలు దగ్గర ఏ తల్లిదండ్రులకి ఉండట్లేదు, గ్రామాల్లో ఇవాళ పెద్దలే మిగిలిపోతూ ఉన్నారు. దీంతో వలసలు లేని ఉపాధి కల్పిస్తాం, 20 లక్షల ఉపాధి కల్పన చేస్తామని చెప్పిన ఎన్డీఏ కూటమి మాటలు నమ్మారు. ఇవాళ ఒక చదువుకున్న యువకుడు ఉన్నాడు అని అంటే అతను వెనక ఇంకొక కుటుంబం క్యారీ అవుతూ ఉంటుంది. ఆ యువకుడికి ఉపాధి దక్కింది అని అంటే ఆ కుటుంబం ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపడినట్లు లెక్కేసుకోవాలి. ఒక మెరుగైన ఉపాధి అవకాశం ఒక యువకుడికి ఒక యువతికి దక్కటం అని అంటే అది ఒక కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించినట్టు. సామాజికంగా వాళ్ళ స్థితిగతులు మారిపోతాయి, వాళ్ళ గౌరవ మర్యాదలు మారిపోతాయి, లైఫ్ కంఫర్ట్ పెరుగుద్ది, లైఫ్ స్టాండర్డ్స్ మెరుగవుతాయి. కాబట్టి ఇవాళ 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామంటే 20 లక్షల కుటుంబాలకి ఒక రకమైన అష్యూరెన్స్. అది అంటే 1 కోటి మంది జనాభాని ప్రభావితం చేసే నిర్ణయం. అది 20 లక్షల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దక్కడం అని అంటే ఇంకొక 40 లక్షలు 50 లక్షలు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్కి ఆస్కారం కలిగించినట్టు అవుతుంది. అంటే సమాజంలో ఒక 2-3 కోట్ల మంది ప్రజలని ప్రభావితం చేసే నిర్ణయం. అది 20 లక్షల ఉపాధి కల్పన జరగాలి అని అంటే కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి, పారిశ్రామికీకరణ పెరగాలి. అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి పారిశ్రామికీకరణ పెరిగి ఇన్ని లక్షల మందికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పెరిగితే తద్వారా సమాజం ముఖచిత్రం మారిపోద్ది, మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరుగుతాయి, మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి, సంపద సృష్టి జరుగుద్ది, గవర్నమెంట్ అప్పుల మీద ఆధారపడని స్థితి స్వయం సమృద్ధి సాధించగలిగే స్థితిగతులు పెరుగుతాయి. సో ఆ దిశగా విధానాలు రూపకల్పన జరగాలి. మరి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి అని అంటే దానికి కావాల్సిన యాంబియన్స్ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మెరుగైన పాలసీస్ ఇవ్వాలి.
దానికి అనుగుణంగా నడుచుకునే అధికార వ్యవస్థ సహాయ సహకారాలు ఉండాలి, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, పవర్ అవైలబిలిటీ ఉండాలి, మానవ వనరులు అందుబాటులో ఉండాలి. మరి మానవ వనరులు అందుబాటులో ఉండాలి అని అంటే, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి మీట్ అయ్యే మానవ వనరులు ఉండాలి అని అంటే స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి, స్కిల్ అప్గ్రేడేషన్ ఉండాలి. దానికోసమే ప్రభుత్వం స్కిల్ అసెస్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎవరిలో ఏ విధమైన నైపుణ్య శిక్షణ ఉంది, ఎంతమంది యువత యువకులు చదువుకొని బయటకు వస్తున్నారు, వాళ్ళల్లో ఉన్న నైపుణ్యం ఏంటి, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి తగిన నైపుణ్య శిక్షణ వీళ్ళకి ఇవ్వాలి. సో ఇది ఎంత ఒక సైమల్టేనియస్గా ఒకదానికొకటి లింకప్ అయి ఉన్న నేపథ్యంలో వీటిని సాధించాలి అని అంటే సమర్థవంతమైన అధికార వ్యవస్థ ఉండాలి. ఆ అధికార వ్యవస్థకి వాళ్ళకు ఒక టార్గెట్ ఓరియంటెడ్గా వాళ్ళని సమన్వయం చేసుకొని పని చేయించుకోగలిగే సమర్థ రాజకీయ నాయకత్వం ఉండాలి. అనుభవంతో కూడిన సమర్థవంతమైన నాయకత్వం విజువలైజ్ చేసి ఏ విజను రాబోయే 20 ఏళ్లలో యువతని ఏ విధంగా అంటే ప్రపంచంలో వస్తున్న మార్పు చేర్పులకు అనుగుణంగా, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా యువతకి తర్ఫీదు ఇచ్చి వాళ్ళకి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడానికి మొట్టమొదట ఆ వస్తున్న మార్పు చేర్పుల గురించిన పరిజ్ఞానం రాజకీయ నాయకత్వానికి ఉండాలి. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనకున్న అనుభవం రీత్యా, ఆయన గతంలో సృష్టించున్న వండర్స్ రీత్యా ఆయన అనుభవం మీదో ఆయన పరిజ్ఞానం మీదో ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు. ఆయనకి అధికార వ్యవస్థతో ఎలా పనిచేయించుకోవాలో మొట్టమొదటి నుంచి ఆయన అంటే బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా దేశంలోనే ఆయనకున్న పేరు ప్రఖ్యాతుల రీత్యా ఆయన దగ్గర పనిచేయటమే ఒక వరంగా అధికార వ్యవస్థ కూడా భావిస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న ఈ కలెక్టర్ల మీటింగ్ అనేది కూడా రాష్ట్ర అంటే భవిష్యత్తు మెరుగుపడటానికి, రాష్ట్ర యువతకి వసతులతో కూడుకున్న పౌర సమాజానికి మెరుగైన వసతులు కల్పించడానికి, రాష్ట్ర యువతకి వలసలు లేని ఉపాధి కల్పనకి దోహదం చేసే మీటింగ్గానే మనం పరిగణించవచ్చు. మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో అమరావతి పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి, పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా రీసెంట్గా 4,500 కోట్ల రూపాయలకి సంబంధించిన 30,000 అభివృద్ధి పనులు శంకుస్థాపన జరిగి సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కిలోమీటర్ల రోడ్డు వర్క్స్ 850 కోట్లతోటి ప్యాచ్ వర్క్ నడుస్తూ ఉంది. తర్వాత కొన్ని లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఓరవకల్లు కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్స్ అభివృద్ధి దిశగా అడుగులు పడతా ఉన్నాయి. తర్వాత విశాఖపట్నం ప్రాంతంలో అనకాపల్లి ప్రాంతంలో ఆర్సిలర్మిట్టర్ స్టీల్ ప్లాంట్ గ్రౌండింగ్ అవడానికి కానీ, తర్వాత విశాఖపట్నం జిల్లాలోనే ఎన్టీపీసీ ద్వారా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ప్రతిపాదన కానీ, అలాగే టీసీఎస్ ప్రతిపాదన కానీ, ఇప్పుడు కొత్తగా గూగుల్ వాళ్ళతోటి ఎంఓయూ కుదిరింది అంటున్నారు. గూగుల్ క్లౌడ్ కేంద్రం విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా, కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించగలిగే సంస్థ గ్రౌండింగ్ అవబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అమరావతి పనులు నిన్న సిఆర్డీఏ 41వ సమావేశంలో 8,821 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రణాళికలకు ఆమోదం తెలపడం జరిగింది. అంతకుముందు ఒక 11,467 కోట్లకు సంబంధించిన పనుల్ని ప్రారంభోత్సవం చేయడానికి టెండర్ పిలవడానికి సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలపడం జరిగింది. ఓవరాల్గా 20,288 కోట్లకు సంబంధించిన పనులు ఇప్పటికే ఆమోదం తెలిపి టెండర్ ప్రక్రియకి ముందుకెళ్తా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా రేపు జనవరి 5వ తారీఖుకి డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ తిరిగి పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతూ ఉన్నాయి. వీటిని అన్నింటినీ చూస్తుంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు రాష్ట్రాన్ని సైమల్టేనియస్గా అభివృద్ధితో పాటుగా సంక్షేమాన్ని కూడా, ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎన్నికలకు ముందు చేసిన సంక్షేమ వాగ్దానాలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తను ప్రజలకి ఏ వాగ్దానాలు అయితే చేశారో ఆ వాగ్దానాలని, అంటే అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలల్లో మేళవించి వాళ్ళు ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చుకునే దిశగా అడుగులు పడతా ఉన్నట్టుగా మనకి కలెక్టర్ల సమావేశం ద్వారా కూడా తేటతెల్లం అవుతూ ఉంది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒకే ఒక కలెక్టర్ సమావేశం జరిగింది. ఆ కలెక్టర్ సమావేశం ముగింపు సందర్భంగానే ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులెత్తించకుండా ఆ సమావేశం ముగింపు సందర్భంగా ఏ సమావేశ మందిరంలో అయితే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశారో ఆ మందిరాన్నే కూల్చివేసే నిర్ణయం ఆయన వైపు జరిగింది. ఇవాళ వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలతోటి
నిర్మాణాల దిశగా ఈ ప్రభుత్వ అడుగులు పడతా ఉన్నాయి అనేది మనకందరికీ తేటతనం అవుతా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.